ఉత్తరప్రదేశ్లో రెచ్చగొట్టుడు చర్యలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగినటువంటి అంశం ఏంటంటే ఎలక్షన్స్ లోపు అక్కడ హిందూ ముస్లిం వివాదం తీసుకొచ్చి ముస్లింలు క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ బీసీల్లో యాదవుల్ని పోలరైజ్ చేసి ఓట్లు గడించాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అందులో బాగా హిందువులు బాగా రెచ్చగొడుతున్నారు. ప్రత్యేకించి యోగిని అడ్డుపెట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అలీగర్లో ఐలో మొహమ్మద్ అనేటటువంటి నినాదాలని కావాలని హిందూ ఆలయాల మీద రాసుకొచ్చారు. వాళ్ళ ఇంట్ల మీద వాళ్ళు రాసుకోవచ్చు, వాళ్ళ జెండా వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ భగవాన్పూర్ అట్లాగే బులాకీగర్ విలేజెస్లో 5 ఆలయాల మీద రాసుకొచ్చారు. తద్వారా దాంట్లో చెరిపితే కనుక ఇదిగో ముస్లిం దేవాలకి ద్రోహం చేస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కుట్రకు పాల్పడ్డటువంటి ముస్తాకీం, గుల్ మహమ్మద్, సులేమాన్, సోను అల్లాబక్ష్, హమీద్ యూసఫ్ వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పింది ఇదే అనమాట, రెచ్చగొట్టడానికి మేము ప్రయత్నించాం అన్నటువంటి. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కుట్రను ఛేదించారు.